నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. విశాఖ ఉక్కు కోసం ఏపీ ప్రజలు నినదించారు. కార్మిక సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపుతో జరిగిన రాష్ట్ర వ్యాప్త బంద్కి ఏపీ సర్కారు కూడా మద్దతు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని అన్ని మూలల బంద్ విజయవంతమైంది. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఈ బంద్లో పాల్గొన్నాయి. విద్యా వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా నిరసన పాటించాయి. ఆర్టీసీ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వాహనాలను కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు. అమరావతి రైతులు బంద్కు మద్దతు తెలిపారు. సచివాలయానికి వెళ్లే దారుల్ని దిగ్బంధం చేశారు. విశాఖతో పాటు కృష్ణా, గుంటూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనల మినహా ఈ బంద్ ప్రశాంతంగా జరిగింది. విశాఖలో ఆందోళనలలో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎదురుగా పోస్కోతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటూ కొందరు యువకులు నినాదాలు చేశారు. మరోవైపు విశాఖ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుని కొందరు ఆందోళనకారులు అడ్డగించి విశాఖకు రాజధాని తరలింపుపై వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నేత కొండా రాజీవ్ గారు, అలానే టీడీపీ నుంచి సాహిబ్ గారు, జనసేన పార్టీ నుంచి శరత్ గారు, సిఐటియు కార్మిక సంఘాల నేత కేఎస్ఎన్ రావు గారు మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా రావు గారితో మాట్లాడదాం. రావు గారు, మీ విశ్లేషణ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనుకున్నట్టుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చినట్టుగా బంద్ విజయవంతమైందా? సార్, ముందుగా ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలలో ఉన్నవారు ఇవాళ బంద్ చేయడం 100% బంద్ సక్సెస్ అయింది సార్. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ప్రతిపక్షం టీడీపీ అయిన నారా చంద్ర టీడీపీ పార్టీ, జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ ఎక్సెప్ట్ బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా ఇప్పుడు మాకు బంద్కి మద్దతు తెలుపుతున్నాయండి. నిజంగా ఇది చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్ర బంద్ అయింది. ఒక 7-8 సంవత్సరాల తర్వాత అయింది బంద్. ఎప్పుడైనా బంద్ పాక్షికంగా అవుతుంది, కానీ ఈ బంద్ చేయడం అది రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షం కలిపి బంద్ చేయడం వల్ల 100% సక్సెస్ అయిందండి. నిజంగా ఇది కార్మిక సంఘాల పోరాట పిలుపుకి ఒక మంచి ఇది వచ్చింది స్టేట్ మొత్తానికి. ఇప్పటికన్నా సరే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దిగివచ్చి దీని మీద ఒక ఇచ్చేయాలి, దీని మీద ఒక ప్రత్యేకమైన ఇచ్చేయాలి. ప్రైవేట్ పరం కాకుండా గవర్నమెంట్లో, ప్రభుత్వ పరంలోనే, ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పి ఒక ఇదన్నది రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే సీఎం గారు మంచి సపోర్ట్గా ఉన్నారు, అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు, అందరూ ఇంచుమించు ఆల్మోస్ట్ అన్నీ కూడా కార్మిక సంఘాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్మిక సంఘాలు, అలాగే వ్యవసాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కాలేజీలు ఒకటి కాదు సార్, నిజంగా అన్నీ కూడా స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆర్టీసీ కూడా ఉదయం 6 నుంచి 1 గంట వరకు కూడా వాళ్ళు కూడా బస్సులు తీయకుండా 1 గంట నుంచి 40 బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు కార్మికులు, ఆర్టీసీ కార్మికులు కూడా. ఇది చాలా శుభసూచకం. ముందు ఇంకా చేయవలసినవి మేము చాలా ఉన్నాయి. ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పాలి స్టీల్ ప్లాంట్ గురించి అని వినించుకున్నాం సార్. ముందుగా అందరికీ సార్. ముందుగా రావు గారు, రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల విషయంలో ఏ ఆందోళనలో కూడా ఇంతటి ఐక్యత కనపడలేదు. విశాఖ ఉక్కు విషయంలో మాత్రం ప్రాంతాలకు అతీతంగా ఈరోజు ప్రజలందరూ ఒకటై నినదించారు, బంద్లో పాల్గొన్నారని భావించవచ్చా? ఎస్ సార్, అది భావించవచ్చండి. ఎందుకంటే ఇది విశాఖ ఉక్కు ఆంధ్రలో సార్ సెంటిమెంట్, తెలుగు సెంటిమెంట్, తెలుగువారి సెంటిమెంట్. ఇది అందరికీ కావాలి. ఇది ఈ స్టీల్ ప్లాంట్ అన్నది 6 కోట్ల ఆంధ్రలో, ఇది మన ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కూడా అప్పుడు పోరాటంలోనే. ఇందాకే ఎంఐఎం అధినేత ఓవైసీ గారు కూడా పార్లమెంట్లో రేపు 8వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశం జరుగుతున్నాయి, దాంట్లో మా పార్టీ తరఫున మాట్లాడతాం, ఇది చాలా అన్యాయం అని చెప్పి ఆయన కూడా చెప్పుకున్నారు. ఇందాక వీడియో క్లిప్ కూడా చూసాం మేము ఆల్రెడీ ఇక్కడ మా పురణపాలెం టెండర్ దగ్గర. ఇది అన్ని పార్టీలు ఉన్నాయి. రేపు 8వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశం జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా అన్ని పార్టీలు రిక్వెస్ట్ చేస్తాం. నాట్ ఓన్లీ మన స్టేట్లో పార్టీలు కాదు, నేషనల్లో అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. రిక్వెస్ట్ చేసి వాళ్ళు రేపు పొద్దున పార్లమెంట్లో నిర్ణయించేలాగా మేము చూస్తాం సార్ అందరి దగ్గరికి వెళ్ళి. ప్లస్ రేపు 20వ తారీఖున కూడా ఆల్రెడీ మేము మొదట మాకు స్ట్రాటజిక్ సేల్ అని చెప్పి మాకు 3వ తారీఖున తెలిసింది. 3వ తారీఖున పెద్ద ఎత్తున ధర్నా చేసాం, తర్వాత 5వ తారీఖున ర్యాలీ చేసాం, రాస్తారోకో చేసాం, 18వ తారీఖున నిరసన దినం పాటించాం. అన్నిటికి కూడా ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఎక్సెప్ట్ బీజేపీ అన్ని కలిసి రావడం వల్ల సక్సెస్ అయింది ఇది. ఇప్పుడు రేపు 20వ తారీఖున ఆల్ ఇండియా లెవెల్లోనే కేంద్ర కార్మిక సంఘ నాయకులైన పూర్వ సంజీవ్ రెడ్డి గారు ఐఎన్టీసీ నుంచి కానీ, మా ఏఐటీసీ జనరల్ సెక్రటరీ అండ్ సిఐ2 జనరల్ సెక్రటరీ, ఆల్మోస్ట్ అందరి జనరల్ సెక్రటరీలతో ఒక కన్వెన్షన్, ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి మేము నిశ్చయించుకున్నాం ఇక్కడ రేపు 20వ తారీఖున స్టీల్ ప్లాంట్ కృష్ణా గ్రౌండ్స్లోనే.
దానికి ఒక 15,000 మంది అటెండ్ అవుతారు. ఓన్లీ కార్మికులే, మా కార్మిక సంఘాల నాయకులు కాబట్టి ఓన్లీ కార్మికులు అటెండ్ అవుతారు. వేరే రకంగా నిరసన ప్రదర్శించాలని ఒక ఐడియా ఉంటున్నారు సార్ రేపు 20వ తారీఖు. రైట్. రావు గారు, ఇంకొక విషయం, బీజేపీ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ ఇవాళ బంద్లో పాల్గొన్నాయి, బంద్కు మద్దతు ఇచ్చినాయి. అంటే ఈ పరిస్థితిని మీరు కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న బీజేపీ తలుచుకుంటే ఈ ప్రైవేటీకరణ ప్రక్రియను ఆపొచ్చు లేదా ప్రత్యామ్నాయ మార్గాలను చూపించేటువంటి అవకాశం ఉంది అని మొదటగా రియాక్ట్ అయింది బీజేపీనే, కానీ ఆందోళనల పర్వాలలో మాత్రం పాలు పంచుకోలేదు. ఇది మీకు ఏమైనా వెలితిగా కనిపిస్తుందా? చాలా వెళ్తే ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు తెలుగువారు ఏదో ఒకటి మాట్లాడాలి. వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. గత నెల రోజులు బట్టి మీరు చూసే ఉంటారు. పెద్ద సుజనా చౌదరి గారు ప్లాంట్ ఎక్కడికి వెళ్దో అక్కడే ఉంటుంది అంటారు. ప్లాంట్ ఎక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్దో ఆ సంగతి మాకు కూడా తెలుసు. కానీ ప్రభుత్వ రంగంలో ఉంటే ఎలా ఉంటుందో, ప్రైవేట్ రంగంలో ఎలా ఉంటుందో అంటే అది మీకు తెలుసు, మన కార్మిక వర్గానికి తెలుసు ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంకో వ్యక్తి ఢిల్లీలోని ఏదో ట్వీట్ చూసి మీరు ఏం చేస్తారని చెప్పి ఒక వ్యక్తి అంటే సోమ్యరాజు గారు అంటారు, ఇది అక్కడ కరెక్ట్ అంటారు. నిన్న యాక్చువల్లీ అసలు మేము వైజాగ్ రాకుండా అడ్డుకుందామని కార్మిక సంఘాలకు అనుకున్నాం. అసలు ఆయన సైలెంట్గా వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి ఆయన సోమ్యరాజు గారికి మన ఎలక్షన్ క్యాన్వల్ సంబంధించి. రైట్. ఇక రాజీవ్ గారితో మాట్లాడదాం. రాజీవ్ గారు, ఆందోళనల పర్వంకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారిగా ఒక రకంగా బంద్ విషయంలో ఒక ఐక్యతా రాగం కనిపించి అధికార పార్టీ కూడా ముందుండి బంద్ నడిపించడం అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. అంటే విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడంలో వైసీపీ చిత్తశుద్ధిని ప్రదర్శించడం కోసమే ముందు నిలబడింది అనుకోవాలా, లేదా నిజంగానే ఉక్కు పరిశ్రమను కాపాడే వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ అండగా నిలుస్తుందని చెప్పని భావించాలా? ముమ్మాటికి ఏదో ప్రదర్శనల కోసం నిలబడ్డామని అనుకుంటే అది అందరు అవివేకమని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్వసాధారణంగా ఉద్యమాలని ప్రత్యక్షంగా రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితులకి, అదేవిధంగా ఉద్యమ సమయాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడానికి కూడా రెండు డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మేము ఏదైతే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రోజు నుండి మా తాలూకా ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం కానీ, పార్లమెంట్కి సంబంధించిన హోంమంత్రిని కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, స్టీల్ మినిస్టర్ని కానీ అందరినీ కలిసి వచ్చారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారు లెటర్ రాసిన 10 రోజుల తర్వాత ప్రతిపక్ష నాయకులు గారు మేల్కొన్నారు. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మళ్ళీ ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడాలని మీరు అనకూడదు. ఎందుకంటే మా చిత్తశుద్ధి అనేటువంటిది తొలి దశ నుండి విశాఖ ఉక్కుని కాపాడడం కోసం చిత్తశుద్ధితో మా ప్రభుత్వం కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా పార్లమెంటరీ నేత శ్రీ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అన్న విషయాన్ని తెస్తా ఉన్నా. రైట్. రాజీవ్ గారు, మీ లైవ్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. ఈలోపు టీడీపీ నేత సాహిబ్ గారితో మాట్లాడదాం. సాహిబ్ గారు, మీ విశ్లేషణ ఏంటి బంద్ విషయంలో? అంటే అమరావతి ఉద్యమంలో రానటువంటి ఐక్యత విశాఖ ఉక్కును కాపాడుకునే విషయంలో రాష్ట్రం అంతటా పరిడవిల్లింది. దీనివల్ల బంద్ ప్రశాంతంగా జరిగిందంటే రాష్ట్రం అంతా కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా నిలబడింది అనేటువంటి సంకేతం ఇచ్చారని భావించవచ్చా? కేశవ్ గారు, ముందుగా తమరికి ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా నమస్కారాలండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, కానీ ఇక్కడ ఈరోజు బంద్ ప్రశాంతంగా మనకి శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి అనంతపురం దాకా అందరూ కార్మిక సంఘాలు, అదేవిధంగా అన్ని పార్టీలు ఏకతాటి మీదకి రావటం చాలా ఆనందదగ్గ విషయం అండి. మనకి ఇప్పుడు వైసీపీ మిత్రులు అంటున్నారు, మేము చిత్తశుద్ధి ఉందో ఎప్పుడో మేము కేంద్రానికి విషయం తెలియజేశామని. కానీ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి మనకు తెలియజేశారు ఏంటంటే, గతంలోనే పోస్కోకి ఒప్పందాలు జరిగినాయి, ఆ రోజు క్లియర్గా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామని. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, ప్రజలను ఇంకా ప్రలోభాలకు గురి చేసి ఏదో మేము చేశామని చెప్పుకోవటానికి ఈరోజు బంద్లో పాల్గొనడానికి వచ్చినట్టుంది వైసీపీ వాళ్ళు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మేము ఒకటే అడుగుతున్నామండి, విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవాలంటే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ ఎంపీలందరూ కూడా రాజీనామాకు సిద్ధం కామని చెప్పండి, మేము సపోర్ట్ ఇస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఊరక ఒట్టి మాటలతో ఏదో రాజకీయ ప్రలోభాల కోసం విశాఖ ఉక్కుని తాకట్టు పెడుతున్నారు. ఈరోజు పోస్కో ఇక్కడికి రావడానికి కారణమే ప్రధానంగా వైసీపీ పార్టీ వాళ్ళే చెప్పారు, మేము దీనితో పాటు వేరే పోర్టులని వేరే విధంగా స్టీల్ ప్లాంట్లు పెట్టుకుంటామంటే వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. కానీ విశాఖ ఉక్కు అనేది మనకు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అండి. అది దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అక్కడ ఒకటేనండి, విశాఖ ఉక్కు తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రత్యేకమైనటువంటి విషయం. దీంట్లో అన్ని పార్టీలు రాజీ పడకుండా చేసినప్పుడు మాత్రమే. ఒకటి ఈరోజు జరిగినటువంటి ఆందోళన విశాఖ ఉక్కుని కాపాడుకోవాలనేటువంటి సంకేతాన్ని అయితే అందించిందని మనం
భావించవచ్చు. ఇక పోస్కోకి సంబంధించిన అంశాన్ని మనం మళ్ళీ విశ్లేషిద్దాం. ఈ విషయంలో ఒక ఐక్యత నినాదం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాజకీయాలకి అతీతంగా ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు కూడా అందించాయని భావించవచ్చా, భావించకూడదా? కేశవ్ గారు, మేము చెప్పేది అదే. ఇప్పుడు అన్ని పార్టీలు ఏకతాటి మీదకి రావాలి. ప్రజల్లో కూడా ఆ యొక్క భావన కలిగించాలి మనం. ఎందుకంటే రాజకీయాలు మాట్లాడటం, రాజకీయాలు చేయటం కాదు ఇక్కడ. ఎందుకంటే ఒక ఉక్కు పరిశ్రమ మనం ఎన్నో పోరాటాల ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేస్తే మనకు వచ్చినటువంటి ఉక్కు పరిశ్రమ. దాన్ని ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకోగలగాలి ఈ రోజు. ఎందుకంటే సామాన్యుడు మనల్ని క్వశ్చన్ చేయటం కాదు, సామాన్యుడికి మనం భరోసా ఇవ్వగలిగే స్థాయికి వెళ్ళాలి, రాజకీయాలకు అతీతంగా చేయాలి. కానీ మేము అనేది ఒకటేనండి, ఈ రోజు బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని పార్టీలు ఈ రోజు వైసీపీ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొన్నారంటే ఏంటి ఇక్కడ కారణం అంటే వాళ్ళు ఎక్కడ సంఘీభావం కాదు మేము అంటుంది. కేంద్రంలో పోరాడండి. మీరు కేంద్రంలో కూడా ఏదైతే కేంద్రంలో పెద్దలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ముందరే చెప్పామంటున్నారో దాన్ని ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎందుకు బహిర్గతంగా మాట్లాడలేకపోతున్నారు ఈ అంశం మీద? ఈ అంశం మీద ముఖ్య సలహాదారులు వచ్చే మాట్లాడుతున్నారు కానీ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు దాకా కూడా మాట్లాడట్ల సమస్య మీద. మేము అంటుంది ఏంటంటే ఈ సమస్య దీన్ని ఏ విధంగా పరిష్కరించాలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. కానీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు దాకా కూడా బయటికి రాకుండా మాట్లాడలేదు. చిన్న విషయం కేశవ్ గారు, ఒక చిన్న సమస్య వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళారు. కానీ ఈ రోజు ఉక్కు పరిశ్రమ పోతుందంటే ఒక్క ఎంపీ కూడా ఢిల్లీ వెళ్ళలేకపోయాడు. అదేమంటే మేము లెటర్ రాసామంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? మీరు లెటర్లు రాష్ట్రం కాదండి, మేము ఈ విషయాన్ని మీకు ముందరే తెలియజేసాం రాష్ట్ర ప్రభుత్వానికి అంటుంది. ఈ రోజు దాకా కూడా దాన్ని ఖండించలేకపోతున్నారు. మేము అది అడుగుతుంది ఇక్కడ డిమాండ్. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కేంద్రంలో మీరు పోరాడండి, దానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుంది అంటున్నాం. కానీ ఎందుకంటే కపట నాటకాలు ఆడతారు ఇక్కడ? బయట ఒకటి లోన్ ఒకటి చెబుతా, విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, అన్ని పార్టీల మీద ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా విశాఖను సందర్శించారు. అలానే కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. పోస్కో పరిశ్రమకి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఉక్కు ఉద్యమానికి సంబంధించి మేము మద్దతు ఇస్తున్నాం అన్నారు. ఈరోజు బంద్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. అలాంటప్పుడు ఇంకా బయటికి రావాలంటే ఏ విధంగా బయటికి రావాలి మీ ఉద్దేశంలో? కేశవ్ గారు, ఇక్కడ అయితే ఈ రోజు ధర్నా చేస్తున్నారు, ఆ ధర్నాకి సంఘీభావంగా వాళ్ళని మీరు తృప్తిపరచాలి. అంతేగాని అక్కడికి వెళ్ళాము మేము మాట్లాడామంటే కాదు. ఈ రోజు కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉద్యోగులు నమ్మట్లా వైసీపీ పార్టీని. వైసీపీ పార్టీ వాళ్ళ విజయసాయి రెడ్డి గారు అక్కడికి వెళ్తే నినాదాలు చేస్తున్నారు, మీకు ముందే తెలిసింది పోస్కో కట్టబెట్టారని చెప్పి. అటువంటి చర్యలు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలు నమ్ముతారని మేము అడుగుతున్నాం సార్. రైట్, శరత్ గారు మీరేమంటారు? ఒకవైపు ఇంత పెద్ద ఆందోళన జరుగుతుంటే బీజేపీ ఒక్క నిమిషం మాట్లాడండి, రాజు గారు మాట్లాడండి. కేశవ్ గారు, ముందుగా ఏంటంటే టీడీపీ వారి యొక్క ఉద్దేశాన్ని నేను విన్నాను సార్. నాకు భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా మౌనంగా ఉన్నాను నా వెర్షన్, నా టైం కోసం. దయచేసి ఇప్పుడు నేను కొన్ని చెప్పబోయే నిజాలు కూడా వారు ఓపికగా వినాలని చెప్పి కోరుతా ఉన్నా. ప్రముఖంగా వారు ఏమంటారంటే పార్లమెంట్లో ఎవరు మాట్లాడలేదని అంటారు, పార్లమెంట్లో ఢిల్లీలో పెద్దలను కలవలేదంటారు. మరి బహుశా తెలుగుదేశం పార్టీ వారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారా లేదు? రైట్, రాజు గారు మీ లైవ్ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ మాట్లాడతారు మీతో. శరత్ గారు మీరేంటి ఈ ఆందోళనల పర్వంలో బీజేపీ కనబడలేదు, జనసేన పార్టీ కూడా బలంగా డిసెంట్ని చెప్పే స్థితిలో లేదు అనేటువంటి వాదన నిజమేనా? ముందుగా కేశవ్ గారు 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. సిఐటియు నేత గారికి అలాగే అదర్ ప్యానలిస్టులకి నమస్తే. ఒక్క నిమిషం ఈ రోజు రాజు గారు ఒక్క నిమిషం, శరత్ గారు మాట్లాడుతున్నారు, మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ మీ లైవ్ ఏదో ప్రాబ్లం వస్తుంది. ఒక్క నిమిషం శరత్ గారు మాట్లాడండి. ఈరోజు విశాఖ ఉక్కు సంస్థ గురించి జరిగిన బంద్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఏఐటియుసి కార్మిక సంఘాలు, వేరియస్ కార్మిక సంఘాల నుంచి మద్దతు ఉండడం వల్ల, అలాగే పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ముందుకొచ్చి దానికి మద్దతు తెలపడం వల్ల చాలా మంచిగా జరిగిందండి. కాకపోతే ఈ ఒక్క బంద్, ఇటువంటి బందుల వల్ల అల్టిమేట్ గా మనకి కావాల్సిన విశాఖపట్నం ప్రైవేటైజేషన్ కాకుండా ఉండేదానికి ఇంకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది చాలా ఖచ్చితంగా కావాలండి. ఇక్కడ ఏంటంటే అండి, ఒక రోజు బంద్ మనం చేసి దాంట్లో వైఎస్ఆర్సీపీ మెయిన్ ముఖ్య కారణం పోస్కో అక్టోబర్ 2019, డిసెంబర్ 2019లో జరిగిన ఈవెంట్స్ లో ఈ పోస్కో ఒప్పందం కానీ ఇటువంటి ఈవెంట్స్ అన్ని జరిగిన తర్వాత ఈ స్పెసిఫిక్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రెమైసెస్ లోనే పోస్కో హబ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని అప్పట్లోనే వాళ్ళు సీఎం గారిని అందరిని కలవడము, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసండి. కాకపోతే అనూహ్యంగా ఈరోజు మనం బంద్ క్లిప్పింగ్స్ లో కానీ ఎక్కడైనా సరే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు
వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి గారు చాలా అత్యుత్సాహంతో ముందుకు వచ్చి ప్రజలందరినీ కూడా ఉత్సాహపరిచి బంద్ రౌండ్ సర్కిల్ చేయడం కానీ, లేకపోతే కనుక మైక్ పట్టుకుని యాంకర్ లాగా అందరి దగ్గరికి వెళ్ళడం కానీ చేశారు. కాకపోతే ఆయన అటువంటి స్టేజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళిద్దరు ప్రజలు అడిగినప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేసే పరిస్థితుల్లో అనేది ఉండాలండి. అలాగే బీజేపీ స్వతహాగా వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారము, అలాగే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఒపీనియన్ కాబట్టి వాళ్ళు బంద్కి అనేది దూరంగా ఉన్నారండి. వెరాజ్ మా జనసేన తరపు నుంచి అయితే కనుక ఖచ్చితంగా ఈ రోజే కాదండి, మేము ఎప్పుడైతే ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చిందో ఆ రోజు నుంచి క్లియర్ గా టీవీ ప్రోగ్రామ్స్ లో కానీ, లేకపోతే వేరియస్ మీడియాస్ లో కానీ ఈ విశాఖ ఉక్కు సంస్థ ప్రైవేటైజేషన్ కాకుండా ఉండాలనే ఉద్దేశం మేము క్లియర్ గా కన్వే చేస్తూనే ఉన్నాము. అలాగే మా పార్టీ నుంచి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ డివిజన్ మినిస్టర్స్ ని కానీ, లేకపోతే కలవడానికి కానీ జరిగిన తర్వాత 4 days 5 days లోనే మేము అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి మా దగ్గర నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చి కరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ అన్నింటినీ కూడా కన్వే చేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఇంకొకటి స్పెసిఫిక్ గా చెప్పాలంటే అండి, ఈ విశాఖ బంద్, విశాఖ ఉక్కు కోసం బంద్ అనేది మన కార్మిక నేతలు ఎక్కువ ఇంట్రెస్ట్ తో రావడం వల్ల జరిగిందండి. అలాగే ఇది పార్టీలు ఒక్కరోజు బంద్ కదా జరిగిందని ఒక్కరోజు వచ్చాము ముందుకు వచ్చి అందరికీ సంఘీభావం తెలిపామని కాకుండా ఖచ్చితంగా ఇది కంటిన్యూస్ యాక్టివిటీ లాగా ఒక స్ట్రాంగ్ యాజిటేషన్ లాగా తీసుకువెళ్తే ఒకటి శరత్ గారు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ జరిగిన ఆందోళనలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆందోళనలో ఇంతటి ఏకత్వం, ఇంతటి ఐక్యత అనేది కనిపించలా. ఈరోజు జరిగినటువంటి బంద్ చూస్తే ఖచ్చితంగా అందరిలోనూ ఒక ఆకాంక్ష ఉంది, విశాఖ ఉక్కుని కాపాడుకోవాలి, ప్రైవేటీకరణ దిశగా వెళ్లకుండా అడ్డుకోవాలి అనేటువంటి ఆకాంక్ష అయితే కనిపించిందని మనం భావించవచ్చా? 100% అండి ఆకాంక్ష అనేది. ఎందుకంటే ఉత్తరాంధ్ర గుండె చప్పుడు కింద ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారము చాలా మంది ఎంప్లాయీస్ కానీ, లేకపోతే కనుక మన విశాఖపట్నానికి ఒక వన్నె తెచ్చిన దాంట్లో, ఇంపార్టెన్స్ రిప్రజెంటేషన్ తెచ్చిన దాంట్లో కానీ, లేకపోతే పూర్వ వైభవంగా ఉండి పూర్వంగా చాలా మంది నాయకులు లేకపోతే వాళ్ళ బలిదానాలు చేసుకున్న తర్వాత వచ్చిన కర్మాగారం అండి. అలాగే దీనివల్ల ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు ఈ పార్టీలకు అతీతంగా ఇటు ఒక నెంబర్ 2గా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి గారు కానీ, లేకపోతే కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా ఈ రోజు విశాఖలో ఉండి ఆ బంద్కి మద్దతు తెలపడం అనేది మేజర్ గా ఉపయోగపడుతుంది. అలాగే మిగతా అన్ని పార్టీలు, లెఫ్ట్ పార్టీలు ఒక 10 డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి మా జనసేన పార్టీతో సహా కలిపి అందరూ కూడా చెప్తున్నారు, అందరూ కూడా ముందుకు వచ్చి చేశారు అంటే కనుక దాని ఇంటెన్సిటీ అనేది ప్రజల నుంచి, ప్రజల రిప్రజెంటేషన్ ద్వారా ఉన్న పొలిటికల్ పార్టీస్ నుంచి అవన్నీ కూడా ఖచ్చితంగా ముందుకుందండి. ఈ ఐక్యత అనేది ఈ విషయంలో, ఎందుకంటే వేరు వేరు విషయాల్లో పార్టీలకి విభిన్న అభిప్రాయాలు ఉన్నా సరే ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ముందుకు వచ్చి ప్రతిరోజు ఈ ఒక్క రోజుతో వదిలేయకుండా ముందు రోజు ఈ విషయం వచ్చినప్పుడు అందరూ ఐక్యతగా ఉంటే జరుగుతుంది. జనరల్ గా చెప్పాలంటే అండి, తమిళనాడులో ఇటువంటి సిచ్యువేషన్ జరిగితే కనుక ఒక సింపుల్ గా అది ఒక మూవీస్ అనే కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలనే కావచ్చు, వాళ్ళకి నష్టం జరగకుండా చేస్తున్నారు. అటువంటి యూనిటీ అనేది మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు మనం చూపించగలిగితే కనుక ఖచ్చితంగా ముందు రోజుల్లో కార్మిక సంఘాలు లేకపోతే పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ కలిపి ముందుకు వెళ్ళడం వల్ల ఒక రోజు ఖచ్చితంగా సౌండ్ అనేది, వైబ్రేషన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి రీచ్ అయ్యి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళ చేతుల్లో ఉంది. ఒక 3-4 వేల కోట్లు డిఫరెన్స్ ఓరియంటేషన్ లోనే వాళ్ళు ఇంత స్పెసిఫిక్ డెసిషన్ తీసుకోకుండా ఆగడానికి ఒక ఆస్కారం అనేది ఉంది. కాబట్టి ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిదండి. అలాగే నేను వైసీపీ నాయకులను ఒక చిన్న పాయింట్ అడదలుచుకున్నానండి. ఏదైనా మీరు చెప్పగలిగితే కనుక ఓవరాల్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ, లేకపోతే మీ ఓరియంటేషన్ కానీ చెప్పొచ్చు, కానీ ఒక టీడీపీని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ పైన చెప్పకుండా ఇక్కడ ఇది ప్రజల ఆకాంక్ష కాబట్టి ప్రజల గురించి మీరు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీ పార్టీ గురించి చెప్పండి, లేకపోతే విశాఖ ఉక్కుని ఎట్లా కాపాడుకోవాలో చెప్పండి. అంతే తప్పితే వేరే పార్టీని మీరు కామెంట్ చేయకుండా ఉంటే కనుక ప్రజలకు బెనిఫిట్ అవుతుందండి. థ్యాంక్స్ అండి. రైట్ రాజీవ్ గారు, ఇందాక మీ లైవ్ కట్ అయింది, చెప్పండి. టీడీపీ నేతలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, పోస్కో విషయంలో వైసీపీ నేతల అభిప్రాయం అంటే వాళ్ళ ప్రమేయం ఉంది, వైసీపీ నేతలు ఆహ్వానించడం లేదా రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడం వల్లే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి తొలి అడుగు పడింది అనే నిందకి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? సార్, అసలు ఆ పోస్కో ప్రతినిధులు తొలిసారి ఆంధ్ర రాష్ట్రం రావడం కానీ, స్టీల్ ప్లాంట్ విజిట్ కానీ, లేదని ఇవన్నీ జరిగినవి కూడా అక్టోబరు 2018 అన్న విషయాన్ని కాగిత రూపంలో కూడా మనం ఆల్రెడీ వచ్చినాయి, కావాలంటే పంపిస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఏదైతే ఒక స్టీల్ మంత్రి గారు అడిగితే ఇదంతా రాష్ట్రానికి లేదు అంటే అక్కడ ఏదో సమాధానం వచ్చిందని చెప్పి తెలుగుదేశం పార్టీ వారు చెప్తా ఉన్నారో,
కనుమూరి రఘురామకృష్ణంరాజు ఎవరైతే మా పార్టీలో గెలిచి మిగతా అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరిగేటటువంటి పార్లమెంట్ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా అదే పార్లమెంట్లో ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ లేదా పాస్కో సంస్థలకు సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ వారు ఏమైనా కొనుగోలు చేస్తారనేటువంటి అంశాలకు సంబంధించి ఎప్పుడైనా మీరు రాష్ట్ర ప్రభుత్వంలో గడిచినటువంటి 2 ఏళ్లలో మీరు ఎప్పుడైనా చర్చించారా ఈ ఆఫ్టర్ 2019 మే అని చెప్పి ఆయన క్లియర్ కట్గా ఒక క్వశ్చన్ అడిగితే అదే స్టీల్ యూనియన్ మినిస్టర్ అదే పార్లమెంట్ వేదిక ఇచ్చిన సమాధానం ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం, దీనికి కానీ మేము తీసుకున్న నిర్ణయాలకు కానీ మేము జరిపినటువంటి చర్చకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేదని లిఖిత పూర్వకంగా పార్లమెంట్లో ఇచ్చిన తర్వాత కూడా వీరు ఉద్దేశపూర్వకంగానే మా మీద బురజల్లే ప్రయత్నం చేస్తే నమ్మటానికి ఎవరో చెవుల్లో పువ్వులు పెట్టిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత అమాయకంగా లేరు. ఇంకా మీరు నటించదు దయచేసి. ఇక నంబర్ 3 పోస్కో విషయానికి వస్తే పోస్కో అనేటువంటిది మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు, ముఖ్యమంత్రి గారిని కలిశారు. స్టీల్ ప్లాంట్ అనేటువంటి దానికి అనువైనటువంటి ప్లేసుల కోసం అంటే కడప ఇంకా ఇంకో 2-3 ప్రాంతాలని సూచించామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు విశాఖ ఎయిర్పోర్ట్లో ఆ కార్మిక ప్రతినిధులతో చెప్పడం జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ వారు అంటారు ఎవరినో అనామకం లేదో మేము తీసుకొచ్చి పెట్టేసామంటారు. బహుశా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వాల్వ్ అవ్వలేదన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైతే పరిరక్షణ పోరాట సమితికి చైర్మన్గా ఉన్నటువంటి నరసింహరావు గారు కానీ మిగతా ఏఐసిటియు కానీ సిఐటియు కానీ హెచ్ఎంఎస్ కానీ ఐఎన్టీయూసీ కానీ వైఎస్ఆర్టీయూసీ కానీ టీఎన్టీయూసీ కానీ వీళ్ళందరూ సుమారు ప్రతినిధులు 20 మంది బృందం వెళ్తే వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన తర్వాత వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసింది అసెంబ్లీలో తీర్మానం చేయమన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అవసరమైతే ఖచ్చితంగా మేము తీర్మానం చేస్తాము, ఈ ప్రైవేటీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కూడా ప్రకటించడం జరిగింది. ఇకపోతే జనసేన వారు అడిగారు మా యొక్క వాట్ ఈస్ ద సిస్టమాటికల్ వే మేమేం ఫాలో అవుతున్నాం అది చెప్పాలన్నారు. మా ముఖ్యమంత్రి గారు బహిరంగంగానే ప్రధానమంత్రి గారికి లేఖను రాయటం జరిగింది. ఆ లేఖను రాయడంలో క్లియర్గా చెప్పాం దీన్ని అమ్మడమో లేదు అంటే ప్రైవేటీకరణ చేయడమో కాదు, దీనికి ప్రత్యామ్నాయాలు అసలు ఉన్నటువంటి అప్పులు ఎన్ని దాన్ని ఈక్విటీలోకి తీసుకొస్తే ఆ అప్పుల తాలూకా వడ్డీలు ఎలా పోతాయి, లేదు అంటే దాన్ని షేర్ మార్కెట్లో పెడితే దాని వాల్యూలు ఎలా పెరుగుతాయి. ఈ సంస్థ ఏమన్నా అంటే కేవలం 1100-1200 కోట్ల అప్పులు చూపిస్తున్నారు కానీ ఆ సంస్థకు ఉన్నటువంటి దాదాపు 26,000 ఎకరాలు సార్, 26,000 ఎకరాలు అంటే దాదాపు 2 లక్షల కోట్ల విలువైనటువంటి ఒక బంగారు గని విశాఖ స్టీల్ ప్లాంట్. దాంతో లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి, భావోద్వేగాలు చరిత్రలు ఇటువంటి ఉన్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితి దీని ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం అని చెప్పారు. ఈ రోజు ఇంకో మాట చెప్తా ఉన్నాను సార్, ఏపీఎస్ఆర్టీసీ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రం చరిత్రలో ఇప్పటి వరకు ఒక ప్రైవేట్ కార్పొరేషన్గా ఉన్నటువంటి దాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ప్రభుత్వంలో విలీనం చేసి ఎంతో మంది ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సంస్థ ప్రైవేటీకరణ చేస్తామంటే చూస్తూ కూర్చోడానికి మేము సిద్ధంగా లేము, పూర్తిగా వ్యతిరేకిస్తాం, ఎంత దూరం అయినా వెళ్తాం. ఈ రోజు మా నాయకులందరూ రోడ్డు ఎక్కారు, మా నాయకులందరూ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. నేను ఒకటే జనసేన వారిని అడుగుతున్నా, ఈ రోజు విశాఖ గాజువాకలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ప్రతి 2 వారాలకు ఒకసారి గాజువాక వస్తున్నటువంటి వ్యక్తి అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇదే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎందుకు విశాఖపట్నం రాలేకపోతున్నాడు? దిస్ అ స్ట్రైట్ పాయింట్ క్వశ్చన్. జనసేన వారు సమాధానం చెప్పాలి. రెండో విషయం, మీ మద్దతు మీ పొత్తులో ఉన్నటువంటి మీ బీజేపీ పార్టీ కేంద్రంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మీరు ఇప్పుడు ఎందుకు ఆ పొత్తులను వైద్యులకి బయటికి రావట్లేదు? ముందు మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకుని అప్పుడు మీ వేలెత్తి మమ్మల్ని చూపించండి. మీ పద్ధతి ఎలా ఉందంటే గులివిందకించి దాని కింద నలుపు దానికి తెలియదు, ఎదుటోడిని నల్లగా ఉన్నాం అంటుందట. కాబట్టి ఉద్యమం గురించి మాట్లాడితే ఉద్యమం గురించి కంపెయిన్ అవుదాం, రాజకీయాల జోలికి వస్తే మీ చరిత్ర చట్టాలు ప్రజల ముందు పెడతాం. ప్రైవేటీకరణకి పర్యాయ పదం చంద్రబాబు నాయుడు గారు. ఆయన 9-14 ఏళ్ల కాలంలో 600 కోట్ల విలువ రూపాయలు ఉన్నటువంటి చాలా ప్రభుత్వ రంగ సంస్థలు, జౌలు సంస్థ కానీ లేదు అంటే ఫిషరీస్ సంస్థ కానీ హస్తకళల సంస్థ కానీ వీటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసి అప్పనంగా 200 కోట్ల రూపాయలు కట్టబెట్టినటువంటి ఒక వ్యాపారవేత్త, ప్రైవేటీకరణ ఉద్యమ రూపకర్త. మీరు ఈ రోజు మాకు మాట్లాడుతుంటే దెయ్యాల వేదాల వల్ల ఇచ్చినట్టున్నాయి. దయచేసి రాజకీయాలు మాట్లాడొద్దండి, మీ ఎవరికి ఏ అర్హత లేదు రాజకీయాలు మాట్లాడడానికి. రాజీవ్ గారు అడిగిన ఒక ప్రశ్నకి స్ట్రైట్ గా సమాధానం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు, విశాఖకి ఎందుకు రాలేదు? గాజువాకలో పోటీ చేశారు, అదే నియోజకవర్గంలో ఉక్కు పరిశ్రమ ఉంది. ఈరోజు ఇంత ఈ స్థాయిలో నిరసనలు ఆందోళనలు జరుగుతుంటే ఎందుకు రాలేదు అనే ప్రశ్నకి సమాధానం ఉందా? సార్, మీ టీవీ ద్వారా నేను అందరికీ అనౌన్స్ చేస్తున్నానండి, మార్చి 7వ తారీఖు, మార్చి 9వ తారీఖు లోపల ఖచ్చితంగా వస్తాము, కావాల్సిన రిక్వైర్ పర్మిషన్స్ కి అప్లై చేశామని క్లియర్ గా స్టేట్మెంట్ అది ఇచ్చారు. ఎందుకు రాలేదు? అది తెలుసుకోమని చెప్పండి రాజు గారిని. ఇప్పటివరకు ఎందుకు రాలేదు? ఫస్ట్ దానికి క్షమాపణ చెప్తారా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు దానికి క్షమాపణ చెప్తారా? ఇప్పుడు వరకు ఎందుకు రాలేదు? ఏంటి మీకు అంత ఇంపార్టెంట్?
మీరు సినిమాలు చేసుకోవాలా, రాజకీయాలు చేయాలా? ఈ రోజు ఉద్యమం ప్రజలు రోడ్ల మీద ఉండి లక్షల జీవితాలు ఉంటే ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థిగా కనీస బాధ్యత లేదండి. ఇన్నాళ్ళు ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ మాట్లాడినాక మీరు అడుగుతారు. చిన్న పాయింట్ అండి కేశవ్ గారు, చిన్న పాయింట్ అండి. ఫస్ట్ రాజీవ్ గారిని ఒక మాట వెనక్కి తీసుకోమని చెప్పండి. 26,000 ఎకరాల బంగారు గని అనే మాట వెనక్కి తీసుకోమని చెప్పండి. అది సంస్థ, ఉక్కు సంస్థ, ఒక ఇండస్ట్రీ. ఆ సంస్థని సంస్థ కింద చూడమని చెప్పండి. అంతే తప్పితే వీళ్ళే ఒక ఇంజక్షన్ లాగా అక్కడ ల్యాండ్ ఉంది, పూలింగ్ ఉంది, అక్కడ ఒక 26,000 ఎకరాలు ఉంది, బంగారు గని అని నిజాల్ని మీరు నొక్కేస్తారా? ఆ సంస్థ ఏంటి? ఆ సంస్థ ఎలా వచ్చింది? ఎన్ని వేల మంది ఉద్యమం చేశారు, 32 మంది ప్రాణత్యాగాలు చేశారు, 26,000 ఎకరాలు త్యాగాలు చేశారు. దాని విలువ ఎంత? దానిలో ఉన్నటువంటి కార్మికులు ఎంతమంది? లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఇదంతా చరిత్రలు, వాస్తవాలు చెప్తే రాజు గారు ఒక నిమిషం శరత్ గారు మీరు మాట్లాడండి. సార్, అది త్యాగాలు నిజంగానే మేమే యాక్సెప్ట్ చేస్తున్నాం. అందరి త్యాగం వల్ల ఈ రోజు మనకి ఉక్కు పరిశ్రమ అనేది ఉంది. కాకపోతే మీరు 26,000 ఎకరాల బంగారు గని అంటే కనుక మీ ఇంట్రెస్ట్ అంతా కూడా రియల్ ఎస్టేట్ వైపు ఉందని క్లియర్ గా విజిబుల్ గా తెలుస్తుందండి. అలాగే మీరు మా నాయకుల్ని, మా అధినేతని మీరు రాజు గారు మాట్లాడేవాడు, మీరు మళ్ళీ మాట్లాడేవాడు. ఇది జరిగిన తర్వాత ఫస్ట్ స్టాండ్ లో సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, మీరు లేదో లెటర్ రాసామని చెప్తున్నారండి. మేము డైరెక్ట్ గా వెళ్ళి కలిసి కరెక్ట్ గా కరెస్పాండింగ్ స్టీల్ మినిస్టర్ కానీ లేకపోతే కరెస్పాండింగ్ పీపుల్ ని కానీ కలిసి అదే రోజు మేము ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా స్పెసిఫై చేసాం. ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టాం. మీలాగే జస్ట్ ఒక లెటర్ వదిలేసి మిగతా వాళ్ళతో మాట్లాడించే పరిస్థితి మేము చేసుకోవాలా. మా అధినేత ప్రత్యేకంగా వెళ్ళి మాట్లాడిన తర్వాత కావాల్సిన ఇన్పుట్స్ అన్ని ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ లో పెట్టారు. అలాగే మేము రీచ్ అవుతున్నట్టు, వైజాగ్ వెళ్తున్నట్టు ఆల్రెడీ మా స్టేట్మెంట్ రిలీజ్ అయింది. మేము మార్చి 7వ తారీఖు, మార్చి 9వ తారీఖు లోపల మేము వస్తున్నాము. ప్రత్యేకంగా మేము అందరి నాయకులతో, సిఐటి నాయకులతో పాటు ఏఐటియుసి కానీ లేకపోతే టీఎన్టీయూసీ కానీ మీరు చెప్పిన అన్ని సంస్థల కార్మిక సంఘాల వాళ్ళు కూడా ఆటోమేటిక్ మమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా మేము మా సైడ్ నుంచి మద్దతు తెలుపుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ఎప్పుడు కూడా మాతోనే ఉండాలనే ఉద్దేశంతో మేము క్లియర్ గా స్పెసిఫై చేస్తూనే ఉన్నామండి. ఇక్కడ ఏంటంటే మీరు ఇండివిజువల్ గా ఒక పార్టీ అధినేతని మీరు అట్లా అంటే కనుక మీకు పార్టీ అధినేత ఉన్నాయండి. మేము అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రొఫెషన్ వేరు, పాలిటిక్స్ వేరండి. ఆ కరెస్పాండింగ్ గానే మీరు మాట్లాడండి. ఆ బంగారు గని అనే మాట మీరు వెనక్కి తీసుకోండి. మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి అడిగాను కానీ మిమ్మల్ని మా పార్టీ మీద మీరు దూషించమని లేకపోతే మా పార్టీ గురించి మాట్లాడమని మీకు చెప్పలా. ప్రాంప్ట్ గా మీ సీఎం గారి దగ్గర నుంచి లెటర్ వెళ్ళింది. దాని తర్వాత ఏంటి, విశాఖ సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్స్ లో ఉన్నా సరే అది అంతా కూడా ల్యాండ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉందండి. స్టేట్ లో ఉందంటే కనుక కావాల్సిన రిక్వైర్డ్ పర్మిషన్స్ అన్ని స్టేట్ లో ఉంది. స్టేట్ టు స్టేటే ఇవ్వాలి క్లియరెన్సెస్ చాలా మటుకు కూడా. వాటన్నిటికి కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ దగ్గర నుంచి మీరేం చేస్తారో అది చెప్పండి. అంతే తప్పితే మీరు పక్క పార్టీని మాట్లాడి మీ టాపిక్ ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ వదిలేసి మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదండి. రైట్ బీజేపీ నేత వినుష రెడ్డి గారు కూడా మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. వినుష గారు, మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు జరిగినటువంటి బంద్ విషయంలో భారతీయ జనతా పార్టీ మినహా అన్ని పార్టీలు పాల్గొన్నాయి. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ స్థాయిలో చేయాల్సిన పనులన్నీ చేసింది, కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆందోళనలో మాత్రం పాలు పంచుకోలేదు. ఇది ప్రజలకు ఎలాంటి సంకేతం ఇస్తుంది? కేశవ్ గారు, ముందుగా 99 ప్రేక్షకులకు, మీకు ఇక్కడున్న ప్యానలిస్ట్ అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ నేను ఒక విషయం భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా క్లారిటీగా చెప్పవచ్చు. విశాఖ ఉక్కు అనేది ఎంతో మంది త్యాగాలు చేసి బలిదానాలు చేస్తే వచ్చిన పరిశ్రమ. ఆ పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఏదన్నా ఒకటి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక వ్యవస్థ కానీ ఒక కుటుంబంలో కానీ అందరూ కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి. కానీ మొదలు పెట్టినప్పటి నుంచి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రైవేటైజేషన్ లో చాలా రకాలు ఉంటాయి అండ్ దట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఇది దేశం అంతా జరుగుతున్నది, ఇక్కడ ఒకటే కాదు, నీలాంచల్ జరుగుతుంది, ఛత్తీస్గఢ్ జరుగుతుంది, 180 కంపెనీలు డీలిస్ట్ అయి ఉన్నాయి. ఇది మొట్టమొదటిగా మొదలైంది 1991 లో. అప్పుడు మీరు చూసుకుంటే అప్పుడు పివి నరసింహారావు గారు అప్పుల్లో ఉన్న మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ఎన్ని అప్పులు ఉన్నాయి అప్పుడు 1,90,000 కోట్లు మాత్రమే. కానీ అప్పట్లోనే ఆయన డిస్ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఎందుకు చేశాడు 10,000 కోట్లు. అప్పుడు మన బంగారం కూడా అమ్ముకొని స్టార్ట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంటే ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. ఎందుకు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా లెఫ్టిస్ట్ ల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళకు మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ అభివృద్ధి చేయరు, ఎక్కడ ప్రపంచంలో కూడా వాళ్ళ ఉనికి లేదు. వాళ్ళది మెయిన్ లెఫ్టిస్ట్ ఉండే దేశం క్యూబా. క్యూబా మొత్తం ప్రైవేటైజేషన్ అవుతుంది. ఇప్పుడు రష్యాకు పోదాం, అక్కడ కూడా కమ్యూనిజం ఉంది కదా.
అక్కడ ఉన్న స్టీల్ ఇండస్ట్రీస్ కూడా నష్టాల్లో ఉంటే మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి లక్ష్మీ మిట్టల్ కొంటున్నాడు. అదంతా వదిలేయండి, వెస్ట్ బెంగాల్ తీసుకోండి, వాళ్ళు ఎట్లా నాశనం చేసినారు. టాటా నానో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకుంటే ఆ ఒక్క టాటా నానో స్టీల్ ప్లాంట్ ఆ ఇష్యూనే లెఫ్ట్ పతనానికి నాందైంది బెంగాల్. వాళ్ళు ఏం చేశారు, అసలు మాకు ఇక్కడ ప్లాంట్ వద్దు అని చెప్పేశారు. దాని తర్వాత గుజరాత్ లో నరేంద్ర మోడీ గారు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అక్కడ తీసుకుపోయినారు. దాని తర్వాత ఎన్నో కంపెనీలు వచ్చి గుజరాత్ అభివృద్ధి చెంది. ఈ లెఫ్టిస్టులు ఎప్పుడు ఇంతే, వాళ్ళకి ఏమి వద్దు, వాళ్ళకి కర్మాగారాలు మూతపడిపోయినా పర్వాలేదు కానీ దేశం. అంటే వినుష గారు ఇప్పుడు మీరు ప్రైవేటైజేషన్ ఖాయం అంటారా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఖాయం అంటారా? నేను విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ ఖాయమా ఏమీ మాట్లాడట్లేదు కేశవ్ గారు. మనము ఏదైనా ఒక వ్యవస్థను పెట్టినప్పుడు అక్కడ ఉన్న కార్మికులను వాళ్ళ కుటుంబాలను చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనది ఉంటుంది. డిజిన్వెస్ట్మెంట్ 180 కంపెనీలు లిస్ట్ అయినాయి. ఎయిర్ ఇండియా లిస్ట్ చేసి 5 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు ఏమి కొనలేదు కదా. అంటే ఇప్పుడు విశాఖ ఉక్కు అప్పుల్లో ఉంది, నష్టాల్లో ఉంది, దానికి బాధ్యత కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా ఎంత వెరైటీగా మాట్లాడుతున్నాయో, టీడీపీ గానీ వైఎస్ఆర్సీపీ గానీ. మన రాష్ట్రంలో అసలు మొత్తం కర్మాగారాలంతా అమ్మేసింది చంద్రబాబు నాయుడు గారు. ఒక పెద్ద పుస్తకం రాశారు అఫీషియల్ గా ఏపీ గవర్నమెంట్ ద్వారా. ప్రైవేటీకరణ తారక మంత్రం, ప్రైవేటీకరణ వల్లనే మన రాష్ట్రం బాగుపడింది అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముందు మాటలో రాశారు. మీరు చూస్తే ఆల్రెడీ కొంతమంది చెప్పారు, ఆయన ప్రైవేటైజేషన్ అమ్మడమో లేకపోతే కంప్లీట్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసిన 54 కంపెనీలు ఉన్నాయి. దాంట్లో బాగా లాభాలలో ఉన్న కొన్ని కంపెనీలు ఉన్నాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ, నెక్స్ట్ ఆల్విన్ ఫ్యాక్టరీ కానీ, నెట్ఫెడ్ కానీ, ఎన్ని స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. వినుష గారు ఢిల్లీలో బీజేపీ నేతలు ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఏంటి? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని ఆపే దిశగా జరిగాయా, లేదంటే ఈ నిర్ణయం తీసుకుంటే విశాఖ ఉక్కు పరిశ్రమ అద్భుతంగా ఉంటుంది, విశాఖ భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుందనే ఉద్దేశంతో జరిగాయా? నేను ఒక కౌంటర్ అడుగుతున్నానండి. అసలు ఏం కావాలి అపోజిషన్ వాళ్ళకి? విశాఖ పరిశ్రమ బాగుండాలా, అక్కడ ఉన్న ఉద్యోగులు బాగుండాలా, వాళ్ళ కుటుంబాలు బాగుండాలా, లేకపోతే వైజాగ్ పరిశ్రమ నష్టాల్లో ఉండి దాని నష్టాలను పూడ్చుకోలేక, లేకపోతే ఫైనల్ గా అది వాళ్ళు మూతపడిపోవాలనుకుంటున్నారా? అంతమంది బలిదానాలు చేసిన దానికి సింపుల్ ఎగ్జాంపుల్ అడుగుతాను. హెచ్డిఎంఎల్ కంపెనీ ఎవరైనా గుర్తుందా? ఇప్పుడు ఎవరైనా హెచ్డిఎంఎల్ వాచ్లు వాడుతున్నారా? కానీ మీకు మారుతి కంపెనీ గుర్తుంది కదా. మారుతి హెచ్డిఎంఎల్ ఒకేసారి లాసెస్ లో ఉన్నాయి, కానీ హెచ్డిఎంఎల్ ఏమైంది, ఇట్లే అడ్డుపడ్డారు. దాన్ని ఎవరు ప్రైవేటైజేషన్ అనేది ఏదో భూతంగా చూడకండి, దాన్ని ఎవరు కొనుగోలు చేయలేదు, అది మూతపడిపోయింది. హెచ్డిఎంఎల్ కావాలనుకుంటున్నారా, లేకపోతే మారుతి సుజుకి కంపెనీ? మీరు ప్రతిదీ ఇప్పుడు 1,00,000 కోట్లు వాల్యూ అట్లా కట్టడానికి ఉండదండి కంపెనీస్ లో, ఎందుకంటే దాంట్లో చాలా ఉంటాయి దానికి సంబంధించిన కుటుంబాలు. మారుతి కంపెనీని సుజుకి కొనుక్కుంది, ఇప్పుడు ఎన్నో లక్షల కోట్లు ఉంది దాని వాల్యూ. నెంబర్ 1 కంపెనీ ఇప్పుడు కార్ల కంపెనీలో. ఎంత మందికి అది మనకు జీవనోపాధి కలిగిస్తుంది, ఎంత ట్యాక్స్ కడుతున్నారు ఆ కంపెనీ నుంచి. ఏం కావాలనుకుంటున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు? కంపెనీలన్నీ మూతపడిపోవాలనుకుంటున్నారా? తమిళనాడులో అట్లా చేసినారు, ట్యూటికోరియన్ కంపెనీని మూసేసినారు, కాపర్ మనం దాన్ని తయారు చేసుకోలేకున్నాం. అండ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా నేను అడుగుతున్నా క్వశ్చన్. వాళ్ళు నిన్న మ్యారిటైమ్ సదస్సు జరిగింది కదా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, 45,000 కోట్ల ప్రాజెక్ట్స్ వచ్చినాయి. అవి ప్రైవేట్ కాదా? నిన్న అదాని పోర్ట్ ఎందుకు అమ్మారు గన్నవరంలో? 1,500 కోట్లు ఎందుకు అమ్మనిచ్చారు? వీళ్ళే కొనుక్కోవచ్చు కదా. అంతేకాదు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు సింగరేణి కోల్ మైన్స్ ప్రైవేటైజేషన్ చేస్తామంటే కేసీఆర్ గారు ఏమంటున్నారు, నేను పర్చేస్ చేస్తాను స్టేట్ గవర్నమెంట్ తరఫున అంటారు కదా. వీళ్ళకి నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ బై ద షేర్స్. అంతేకాదు వీళ్ళు చేసేదంతా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చూడండి, భారతీయ సిమెంట్ షేర్ ఎంత ఉంది తెలుసా కేశవ్ గారు? 18% ఆఫ్ ఆల్ గవర్నమెంట్ టెండర్స్. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు అంతే, హెరిటేజ్ కంపెనీ నుంచి పాలు మజ్జిగ అప్పుడంతా బాగా పర్చేస్ చేసేవాళ్ళు. వీళ్ళిద్దరు కూడా ఒక కియా కార్ కోసం మనం చూసాము. ఆయనేమో కియా కార్ ఇంకా రాకముందే చంద్రబాబు నాయుడు గారు నేను తెచ్చా అని ఎలక్షన్ లో ముందు నేను తెచ్చినా ఇన్ని వేల ఉపాధులు ఇచ్చినాను అంటారు. వీళ్ళు ఓపెన్ అయినాక మళ్ళా వీళ్ళ మినిస్టర్లు వీళ్ళు వెళ్ళి మేం తెచ్చినాం అంటారు. ఇంతకు ఏం కావాలి వాళ్ళకి? వాట్ డూ ద అపోజిషన్ పార్టీస్ వాంట్? దే వాంట్ ద క్లోజర్ ఆఫ్ ద ఎంటైర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్ దే వాంట్ ఎ సొల్యూషన్. వాళ్ళకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూతపడిపోవాలా, లేకపోతే ఒక ప్రక్రియ జరుగుతుంటే ఇంకా జరగక ముందే ప్రైవేటైజేషన్ లో చాలా రకాలు ఉంటాయి. ప్రైవేటైజేషన్, డిస్ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అసలు ఇంకా ఒక ప్రోటోకాల్ ప్రొసీజర్ జరుగుతుండగానే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? వాళ్ళకి ఒక నిమిషం కేసీఆర్ రావు గారు మీరు ఏమంటారు? ప్రైవేటీకరణ అనేది మంచిది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి పదవిలో నడవాలన్నా చివరికి వామపక్ష దేశాల నుంచి వామపక్ష పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల వరకు అన్ని చోట్ల ప్రైవేటీకరణ మంత్రం నడుస్తోంది అని వినుష గారు అంటున్నారు. అంటే విశాఖ ఉక్కు దానికి మినహాయింపు కాదు కాబట్టి దీనికి మీరు ప్రిపేర్ అయి ఉండాలి అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అటువంటి వాతావరణమే ఉందా? మేడం గారికి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఏం తెలియదు. అనిల్ అంబానీ గారు అనుకుంటున్నారు, వాళ్ళు అంబానీ ఆదరణ అనుకుంటున్నారు మేడం గారు. ప్రభుత్వ సంస్థలు అంటే ఆధునిక దేవాలయాలు. ప్రభుత్వ సంస్థలు వ్యాపారం చేయకూడమే ప్రధానమంత్రి రావడం చాలా తప్పది.
ప్రభుత్వ రంగ సంస్థలు అయితే ఇంకెందుకు అందరికీ అప్పులు ఉన్నాయి కదా, అసెంబ్లీకి అప్పు ఉంది, అందరూ అవి కూడా అమ్మి మనం అందరూ అమ్మి శుభ్రంగా ప్రైవేట్ పరం చేసి అన్ని కూడా. అసలు పబ్లిక్ సెక్టర్ అంటే ఆధునిక దేవాలయాలు, దాని మీద ఎన్నో జీవితాలు బతుకుతున్నాయి, ఎంతో అభివృద్ధి ఉంటుంది చుట్టుపక్కల. ప్రైవేట్ ఉంటే ఉదాహరణ ఆ పక్కన జింక్ ఉంది, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ, అది శ్మశానం తలపిస్తుంది జింక్. మేడం గారు చెప్పండి ఒకసారి, అది కూడా వేదాంత గ్రూప్కి అమ్మారు అప్పట్లో జింక్ని. అమ్మిన తర్వాత 2 సంవత్సరాలు నడిపి కంపెనీని మూసారు వాళ్ళు. 4,000 మంది అనాథలు అయిపోయారు. అప్పుడు దాకా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇంకా అక్కడికి ఏం పని చేస్తారంటే వాళ్ళంతా కూడా లోకల్ కూర్చున్నక్కడ. అది అసలు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే అర్థం తెలుసుకోమనండి మేడం గారిని. ఇలాగ అమ్ముకుంటూ వెళ్ళిపోతే ఏం మిగలదు, అసలు కంట్రీలో ఏం మిగలవు ఇక్కడ. అసలు మాకు లాసులు అంటున్నారు, ఏ విధమైన లాస్ అది మేడం గారు తెలియదు. ఇది పోస్కో జాయింట్ ఒప్పందం కాదు, ప్రస్తుతానికి స్ట్రాటజిక్ సేల్ 100% అమ్మడానికి అయ్యింది. అసలు క్యాబినెట్ కమిటీ లాస్ట్ మంత్ 27వ తారీఖున, డిసెంబర్ 27వ తారీఖున స్ట్రాటజిక్ సేల్, జనవరి 27వ తారీఖున స్ట్రాటజిక్ సేల్ అంటే టోటల్ 100% అమ్మడానికి. అసలు లాస్ అన్నారు, లాస్ దేని వల్ల చెప్పానండి మేడం గారు. స్టీల్ ప్లాంట్కి లాస్ ఏ విధంగా వచ్చింది, ఇప్పటికి మేము లాభాలు ఉన్నాయి, మైన్ లేపడం వల్ల. ఏం అందరికి ప్రైవేట్ కంపెనీలు మైన్ ఇచ్చడం మాకు ఎందుకు మైన్ అవ్వట్లేదు? 30 సంవత్సరాలు అయినా సరే మేము డిసెంబర్లో లాభాలు, మొన్న 2020 డిసెంబర్లోనే 200 కోట్ల లాభం సంపాదించాం, జనవరిలో 134 కోట్లు సంపాదించాం. ఆల్రెడీ ఫిబ్రవరిలో కూడా ఆల్రెడీ లాభాలు నడుస్తున్నాం. మైన్ అవ్వకపోయినా ఏం చెప్పినా మా సొంత సపోర్ట్ మేము చేసుకున్నాం. మాకు ఓన్లీ వడ్డీలే భారం పట్టాయి. వడ్డీలు 14% ఇంట్రెస్ట్ కడుతున్నాం స్టీల్ ప్లాంట్. నెలకు 500 కోట్లు వడ్డీ కడుతున్నాం సార్ మేము. అది తగ్గించవచ్చు కదా, గవర్నమెంట్ 8% చేయొచ్చు కదా. రైట్, ఒక నిమిషం వినుష గారు చెప్పండి. ఇందాక మాట్లాడారు కదా, వాళ్ళని అడగండి మీరు. మొత్తం మనకున్న జాబ్స్ లో గవర్నమెంట్ జాబ్స్ ఎంత ఉన్నాయనుకుంటున్నారు వాళ్ళు? 100% గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఎందుకు వాళ్ళకి ప్రైవేట్ అంటే అంత వ్యతిరేకత నాకు అర్థం కాదు. మన దగ్గర ఉన్న డేటా ప్రకారం, స్టాటిస్టిక్స్ ప్రకారం మన దగ్గర ఫార్మల్ సెక్టర్ అంటే మొత్తం జాబ్స్ లో కూడా గవర్నమెంట్ ఉద్యోగులు కేవలం 3.6% మాత్రమే. మిగిలిన 95% మించినవన్నీ ప్రైవేట్ ఉద్యోగులే. ఎందుకు వాళ్ళకి ప్రైవేట్ అంటే అంత బాధ? ఇప్పుడు అంతేకాదు, ఇప్పుడు ఇది నష్టాల్లో ఎందుకు ఉంది అని అడుగుతున్నారు కదా, అది కూడా వాళ్ళు తెలుసుకోవాలా. ఈ కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ కూడా రివైవ్ చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ ఫస్ట్ లో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు 1800 కోట్లు అనుకున్నారు 1970లో, కానీ ఎక్కువైంది, 4,500 కోట్ల వరకు వెళ్ళింది. అట్లే 7,000 కోట్ల వరకు వెళ్ళింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కేవలం 4,500 ఇవ్వడంతో అప్పుడు అప్పుల్లో ఉంది 3,500 కోట్లతో. 1998, 99లో కూడా మరి వాళ్ళని అడగండి, అప్పుడు కూడా ఉద్యమాలు జరిగాయి. ఎందుకంటే అప్పటికే అప్పుల్లో ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఆల్మోస్ట్ అది అప్పుడు మళ్ళీ కూడా అమ్మేయాలి అనే ఉద్దేశానికి వస్తే దాని తర్వాత రావు గారు ఒక విషయం వైసీపీ నేతలేమో విశాఖ కర్మాగారం బంగారు గని అంటున్నారు, బీజేపీ నేతలేమో అప్పుల పాలైంది అని అంటున్నారు. ఏంటి వాస్తవంగా విశాఖ ఉక్కు పరిశ్రమకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? అసలు స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 4,000 కోట్లు అండి ఇప్పటికి వచ్చి. దాని తర్వాత ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కానీ మేము కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి 42,000 కోట్లు పన్నులు శిస్తు రూపాయలు కట్టాం. వాళ్ళు ఇచ్చి 4,800 కోట్లకి. దాన్ని బట్టి అర్థం చేసుకుని మేము లాస్లో ఉన్నవాళ్ళు, లాభంలో ఉన్నవారు. మేము ఎక్స్పాండ్ వల్ల మీరు చెప్పే లాజిక్ ఎలా ఉందంటే, దూరదర్శన్ బాగుండాలంటే మిగిలిన ప్రైవేట్ ఛానల్స్ అన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు 9 టీవీ క్లోజ్ చేద్దాం, మిగిలిన అన్ని ప్రైవేట్ ఛానల్స్ క్లోజ్ చేస్తే దూరదర్శన్ ఒక్కటే ఉంటుంది. దాంట్లో ఉన్న ఉద్యోగులు మాత్రమే ఉంటారు. ఇప్పుడు దూరదర్శన్ లో ఉన్న ఉద్యోగులు ఎంతమంది ఉంటారు, ప్రైవేట్ ఛానల్స్ లో ఉన్న ఉద్యోగులు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు వాళ్ళు వాడుతున్న పెన్ను గవర్నమెంట్ దా, వాళ్ళు వాడుతున్న షర్ట్లు గవర్నమెంట్, వాళ్ళు వాడుతున్న ఏ ఇన్స్ట్రుమెంట్స్ సాహిబ్ గారు ఏంటి తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రైవేటైజేషన్ తోనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అంటూ చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు పరిశ్రమ కొంపముంచాయనుకోవాలా? కేశవ్ గారు, నాకు స్పష్టంగా కొంత సమయం ఇవ్వండి, నేను చెబుతాను. ఇందాక బీజేపీ మేడం గారు చెప్పుకొస్తున్నారు, కొన్ని ఏదో సంస్థలన్నింటిని కూడా ఏదో చంద్రబాబు గారు అమ్మేశారని చెప్పి ఆ రోజు చెప్పుకొచ్చారు. హెచ్ఎంటీ, తర్వాత నిజాం షుగర్స్, వేరే చెప్పారు. ఆ రోజు ఏంటంటే 5 సంవత్సరాలు పైబడి మూసివేసి ఉన్నటువంటి ఆ కర్మాగారాలని ప్రైవేటీకరణ చేసి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలను రోడ్డు బట్ట కూడా చేశారు. మేడం గారు ఇప్పుడు చెప్పుకొచ్చేది ఏంటంటే ప్రైవేటీకరణ చేస్తే ఏదో బ్రహ్మాండంగా ఈ దేశం వెలిగిపోయింది అంటున్నారు. నేను ఒకటే, ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో బీజేపీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది, అది బహిరంగంగా ఒప్పుకోవాలి. నేను గతంలో కూడా చెప్పా, వీళ్ళు వచ్చిన తర్వాతే జీడిపి గ్రోత్ తగ్గుకుంటా ఉంది. గత ప్రభుత్వాల్లో డబుల్ డిజిట్ ఉన్నటువంటిది ఈ రోజు తగ్గుకుంటా వచ్చింది. ఇది కారణం ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలే. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడండి ఇది న్యాయం? ఇక గతంలో కూడా వీళ్ళు నెహ్రూ గారి పాలనలో భారతదేశంలో మొట్టమొదటిగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు నాంది పలికారు, ఆ తర్వాత వచ్చినటువంటి సంస్కరణలు తీసుకొస్తా ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు. తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడు పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో కొన్ని
భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థల లాసుల్లో ఉండి వాటిని డిజిన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా ఉండిద్దని చెప్పి అప్పుడు కేంద్రంలో అన్ని పార్టీలు పిలిచారు సార్. దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలందరినీ పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడినప్పుడు కొన్ని స్పష్టమైనటువంటి విధానాలు చెప్పారు. ఆ రోజు ఆర్థిక నిపుణులు మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక సమ్మిట్ ఏర్పాటు చేసి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏ మాత్రం మీరు డిజిన్వెస్ట్మెంట్ రూపంలో ముందరకెళ్తే భారీగా మీరు నష్టపోతారన్నారు. అదే జరుగుతూ వస్తుంది. బీజేపీ వచ్చిన తర్వాత ఐడిబిఐని, ఏపీసీఎల్ని, తర్వాత షిప్పింగ్ కార్పొరేషన్ ని, అదేవిధంగా కంటైనర్ కార్పొరేషన్లు, ఎన్ఐఎల్ని, ఎల్ఐసిని, పవన్ హామ్స్ ని, ఎయిర్ ఇండియాని, బిఈఎంఎల్ ని, మరో 2 కార్పొరేట్ బ్యాంకుల్ని, ఏదైతే భారతదేశ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పెద్ద బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ దిశగా ముందరకు అడుగులు వేయటం వల్ల ఈ రోజు ఆర్థికంగా నష్టపోతున్నామండి. ఒకటే సార్, భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల మన దేశంలో కార్పొరేట్ శక్తికి ఊతమిస్తున్నారు. ఈ రోజు గుజరాత్ కంపెనీలకు దాసోహం చేస్తున్నారు సార్ దేశాన్ని మొత్తాన్ని కూడా. మేడం గారు నేను సూటిగా అడుగుతున్నా, ఇందాకేదో చెప్పుకొస్తున్నారు మేము ప్రైవేటీకరణ చేస్తే బ్రహ్మాండంగా అయిద్దని. సార్ ప్రైవేటీకరణ చేస్తే మనకి రిజర్వేషన్ లో దెబ్బ తగిలిద్ది, ఉద్యోగాల్లో కోత వచ్చింది. ఏ పోస్కోవాడు కావచ్చు, జిందాలోడు కావచ్చు, నవీన్ మిట్టల్ కావచ్చు, వేరే స్టీల్ వాళ్ళు వస్తే ఏమైందంటే అండి ఇక్కడ కార్మికుల్ని కుదిస్తారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు నమ్ముకుంటారు. ఏదైతే ఇందాక రావు గారు చెప్పుకొస్తున్నారు జింక్ ఫ్యాక్టరీని ఏ విధంగా నాశనం చేశారో అదే విధంగా స్టీల్ ఫ్యాక్టరీని కూడా చేయాలంటే ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయి. బీజేపీ వారికి అవగాహన లేకపోతే దేశంలో ఏదైతే ప్రపంచంలో ఉన్నారో తెచ్చుకొని మాట్లాడమన్నాను సార్. తర్వాత కేశవ్ గారు ఇంకొకటి ఇందాక కేశవ్ గారు వైసీపీ రాజీవ్ గారు అంటున్నారు మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అంటున్నారు. అందరికీ ముఖ్యమంత్రి అండి. మన ముఖ్యమంత్రి అనమని చెప్పండి. మీ ముఖ్యమంత్రి కాదు, మన ముఖ్యమంత్రి గారు. అవును సార్, మాకు ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి. మన ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ఏ విధంగా కాపాడుతారో చెప్పమనండి. ఎందుకు కపట నాటకాలు నడతారు? బీజేపీ వాళ్ళేమో పార్లమెంట్ లో చెబుతున్నారు, అక్కడేమో మేము రాష్ట్ర ప్రభుత్వానికి చేసామని చెప్పి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఓపెన్ గా చెప్పారండి. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చెప్పారు. రాజు గారు క్లియర్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కాకుండా యాక్షన్ ప్లాన్ ఏదైనా ఉందా? విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక యాక్షన్ ప్లాన్ ఏదైనా ఉందా? మేము యాక్షన్ ప్లాన్ అంటే వాస్తవానికి ఆ నియోజకవర్గంలో తొలి రోజు ఫస్ట్ ఏదైతే ఉద్యమం స్టార్ట్ అయిందో ఆ రోజు నుండి ప్రత్యక్ష ఉద్యమంలోకి మేము దిగాం. పార్లమెంట్లో చేయాల్సింది చేసాం, ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారు వాట్ ఈజ్ అవర్ యాక్షన్ ప్లాన్ అని. మా విజయసాయి రెడ్డి గారు దాదాపు 25 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా, అంటే ఒక రోజులో దాదాపు 6-10 వయసులో కూడా ఆయన విశాఖపట్నం అన్ని నియోజకవర్గాలు అన్ని ప్రాంతాలు కలుపుకుంటూ ప్రజలందరికీ కూడా మన యొక్క బలం ఏంటో కేంద్రానికి ఆ రోజు తెలియాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున స్టీల్ ప్లాంట్ వేదికగా భారీ బహిరంగ సభ మేము నిర్వహించాం. దీని తర్వాత అసెంబ్లీ తీర్మానం చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ తీర్మానం వరకు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. రెండోది ఈజ్ వెరీ క్లియర్ ఆన్ స్టాండ్. ముఖ్యమంత్రి గారు ప్రైవేటీకరణ కానివ్వు దానికి మేము పూర్తి వ్యతిరేకం అని కూడా చెప్తున్నారు. అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన తర్వాత హౌ ద సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్స్ అయినా ఎలా సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది అన్న దాన్ని బట్టి మా ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్ అనేటువంటి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు సాహెబ్ గారు అన్నారు మీరు మన ముఖ్యమంత్రి అనండి అన్నారు. ఓకే, నేను అన్నాను, పోలేదు. ఒకవేళ నేను అనలేదనే పోనీ ఆయనే కరెక్ట్ అనుకుందాం, నేను అంటాను మన ముఖ్యమంత్రి అని. కాకపోతే ఏంటంటే సాహెబ్ గారు నాకు చెప్పడంతో పాటు వాళ్ళ అధినాయకుడికి కూడా కాస్త చెబితే ఈ ఫేక్ ముఖ్యమంత్రి, ఈవీఎం ముఖ్యమంత్రి, ఏం పీకాడు ఇలాంటి మాటలు మాట్లాడేటటువంటి ఒక పార్టీ అధినాయకుడి కింద ఉండేటటువంటి ఒక పార్టీ అధికార ప్రతినిధి గారికి మరి మన ముఖ్యమంత్రి అయింది అన్నందుకు నేను చాలా ఆనందం. కాకపోతే ఈ మంచి మాటలు ఈ క్లాస్ మీరు చంద్రబాబు నాయుడు గారికి కూడా తీసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఇక బీజేపీ వారికి చెప్తా ఉన్నాను, కేశవ్ గారు ఒక్క నిమిషం నాకు పూర్తయిపోతుంది. కేశవ్ గారు బీజేపీ వారు ఎవరైతే మాట్లాడుతా ఉన్నారో వాళ్ళు చాలా అనాలోచితంగా మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా. ఎందుకంటే వాళ్ళు ఓకే సరే ఆవిడ ఏదైనా సరే ఒక క్లియర్ కట్ పాయింట్ అడిగారు. మన చర్చలో ఉన్న ఏకైక మహిళా అని, ఆ మహిళా సోదరు అంటే నాకు గౌరవం ఉంది, నేను చెప్తాను. వాళ్ళు అడిగిన పిన్ పాయింట్ క్వశ్చన్స్ కి అసలు ఇప్పుడు మీకు ఏం కావాలి అని అడుగుతున్నారు. గత 18-20 ఏళ్లగా కూడా RINL పరిధిలో మాకు మీరు గనులు కేటాయించండి మహాప్రభు అని మొత్తుకుంటున్నారు. మీరు ఎవ్వరికి చేయొద్దండి, ముందు మాకు గనులు కేటాయించండి, 1 year లో లాభాల్లో పెట్టి చూపిస్తాం. గనులు లేకపోవడం వల్ల ఒక టన్ను దగ్గర దాదాపు 6,000 రూపాయలు నష్టపోయేటటువంటి ప్రమాదంలో స్టీల్ ప్లాంట్ ఉంది. రెండవది స్టీల్ ప్లాంట్ దాదాపు 2003 వరకు కూడా లాభాల్లోనే కొనసాగింది. 2003 తర్వాత వచ్చినటువంటి దాంట్లోనే నష్టపోయింది తప్పితే అప్పటి వరకు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదు. స్టీల్ ప్లాంట్ పెట్టినప్పటి నుండి ఈ రోజు వరకు వచ్చిన లాభాలు 2003 తర్వాత వచ్చిన నష్టాలు తీసేస్తే స్టీల్ ప్లాంట్కి వచ్చిన లాభాలే ఎక్కువ.
కాబట్టి ఏంటంటే స్టీల్ ప్లాంట్ రెండోది ఏమన్నా అంటే స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదంటారు, స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది, ఎవరికి పోదు. కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు చెప్పిన ఒక పాయింట్ నేను కూడా ఎక్కిపిస్తాను. ఉద్యోగ భద్రత ఉండదు, వాళ్ళకి రావాల్సినటువంటి ఏ యొక్క సదుపాయం రాదు, మిషనరీలు తెస్తారు, ఉద్యోగస్తులు కుదిస్తారు. తర్వాత ఇంకొకటి తెలుగుదేశం పార్టీ వారు ప్రతినిధి గారు ఒక మాట చెప్పారు, జింక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. కాకపోతే ఏంటంటే ఆ జింకుని ప్రైవేటైజేషన్ మీ అధినాయకుడు హయాంలోనే జరిగింది. వేలకి 4,000 అమ్మేసిన తర్వాత 6,000 ఉద్యోగస్తులు అందులో ఈరోజు రోడ్డు పడయ్యారు. తర్వాత దేశంలో ఈ రోజు ఒకటే బీజేపీ వారు ప్రైవేటీకరణ చేద్దామనే ఆలోచనతో మీకు అడ్డొస్తారు. ఒక్క నిమిషం నా అయిపోతాం, మీరు చెప్పండి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నేను కొన్ని అంటే వాళ్ళు ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు ప్రైవేటైజ్ చేసింది, చాలా మందికి ఇంకో ఉపాధి కల్పించడానికి 5 ఏళ్ల నుంచి ఆ రన్నింగ్ లో లేకపోతే వాటిని ప్రత్యామ్నాయం చేయడానికి మేము ప్రైవేటైజేషన్ చేసామన్నారు. నేను ఒక 4 పేర్లు చెప్తాను. ఆ సంస్థలు ఇప్పుడు ఏదైనా ఉన్నదంటే తెలుగుదేశం పార్టీ వారు చెప్పచ్చు. నెంబర్ 1 హనుమాన్ కోఆపరేటివ్ షుగర్స్ మిల్లు, ఏఎస్ఎం కోఆపరేటివ్ షుగర్స్ మిల్లు, ఆదిలాబ్ కోఆపరేటివ్ స్ప్రింగ్ మిల్లు, అదేవిధంగా రాజమండ్రి కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు, నంద్యాల కోఆపరేటివ్ షుగర్స్, నాగార్జున షుగర్స్. ఇందులో ఏ ఉన్నాయి చెప్పండి. అసలు ఇప్పటి వరకు మీ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ఏ ఒక్క సంస్థ ప్రత్యామ్నాయం కోసం చేయలేదు. 600 కోట్ల మార్కెట్ విలువ కలిగినటువంటి సంస్థలు 200 కోట్ల రూపాయలకు అమ్మేసి ప్రైవేటైజేషన్ కి పితామహుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఒప్పుకోండి, ఇప్పుడు ఒప్పుకోండి, ఏం ఇబ్బంది కాదు కదా. బట్ స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేయాలో మా ప్రణాళిక మేము చెప్తున్నాం, మీ ప్రణాళిక మీరు చెప్పండి. ఖచ్చితంగా అందరం కలిసి పార్టీలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ కార్యాచరణకు అనుగుణంగా అందరూ నడుచుకుందాం. రాజకీయ విమర్శలు చేసుకుంటే ఒకేది ఏమీ ఉండదు. స్టీల్ ప్లాంట్ కోసం మీ స్టాండ్ ఏంటో చెప్పండి ఫస్ట్. మోడీ డౌన్ అని విశాఖపట్నంలో ఒక మీ చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడితే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన నోరు నొక్కారు, కేంద్రం దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా, దాని మీద సమాధానం చెప్పమని. సాహిబ్ గారు మీరు రియాక్ట్ అవుతున్నారా? నిజాలు చెప్తే బోడిగుడ్డికి మోకాలకి ఎందుకు మూడే మిత్రమా? సాహిబ్ గారు మీ సమాధానం ఏంటి? సింపుల్ గా చెప్పండి, క్లోజ్ చేద్దాం మనం. సాహిబ్ గారు అంటే అలాగా కేశవ్ గారు రాజీవ్ గారు చెప్పే అన్ని అసత్యాలు. అప్పుడు జింక్ ఫ్యాక్టరీ ఏదైతే ప్రైవేట్ పరం చేశారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నంలో ఎవరినన్నా అడుగు మిత్రమా, విశాఖపట్నం ఎవరన్నా అడుగు. ఇది విశాఖపట్నం కాదు, జింక్ ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలియదు. ఆ రావు గారిని అడిగితే ఆయన చెప్తారు జింక్ ఫ్యాక్టరీ ఎలా ప్రైవేటైజేషన్ చేశారు, ఎంతమంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. నేను మాట్లాడే అసత్యాలంటే రాజీవ్ గాంధీ అసత్యాలు మాట్లాడచ్చేమో, బహుశా ఏమన్నా ఉంటే అవకాశం. చరిత్రలో అబద్ధాలు చెప్పు, నిజం చెప్తారు. రాజు గారు ఒక సెకండ్ ఆయన కంప్లీట్ చేయనండి. రాజు సాహిబ్ గారు. కేశవ్ గారు, మేము ఈ రోజు విశాఖపట్నం ఉక్కు సంస్థని, ఉక్కు కర్మాగారాన్ని కాపాడండి అని అంటున్నాం. అదే విధంగా విశాఖపట్నం ఉక్కుని కాపాడాల్సింది పోయి గతంలో ఏదో జరిగింది, గతంలో అయిపోయిన దాని గురించి ఎవరు అడిగారు? ఇక్కడ ఈ రోజు రాష్ట్రానికి నష్టం జరుగుతుందండి. విభజన హామీలోని చట్టాలన్నీ కూడా మంట కలిపారు బీజేపీ వాళ్ళు. మేము రాష్ట్రానికి న్యాయం చేయండి. అదే విధంగా విశాఖపట్నంలో ఉన్నట్టు ఉద్యోగస్తులు రోడ్డును పడతారండి, తద్వారా 5 లక్షల కుటుంబాలు రోడ్డును పడతాయి. దయచేసి ఆ విధంగా అడుగులు వేయండి. మీకు ఇంకా ఇంకోటి, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్ష మీటింగ్ ఏర్పాటు చేయండి. మేము కూడా వస్తాం, కూర్చుంటాం, మేము కూడా మాట్లాడతాం, అందరికీ ఢిల్లీ పోరాటం చేస్తాం. రైట్ శరత్ గారు, కేశవ్ గారు ఒక నిమిషం. సాహిబ్ గారు ఇంకా క్లోజ్ చేద్దాం మనం. శరత్ గారు మీ అభిప్రాయం ఏంటి? రాజీవ్ గారు చెప్పినటువంటి మాటలతో మీరు ఏకీభవిస్తారా? గారు ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి చెప్పంటే ఆయన ఇంటర్నెట్ బ్రేక్స్ ఉండడం వల్ల ప్లస్ ఆయన చెప్పేదంతా కూడా ఆ బ్రేక్స్ లానే ఉందండి. ఏదో అసెంబ్లీ తీర్మానం చేస్తాం అక్కడి వరకు చెప్పి ఆయన ఆపేశారు తప్పితే ముందుగా మన పార్టీలు అతీతంగా మన అందరం కలిసి వర్క్ చేసి విశాఖ ఉక్కుని కాపాడుకుని కార్మికులకి లేకపోతే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన విశాఖ ఉద్యమానికి ఖచ్చితంగా మనం న్యాయం చేకూరుద్దామనే మాటలు మాత్రం ఆయన చెప్పలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఇంటెన్షనల్ గా బ్యాక్గ్రౌండ్ ఎజెండా ఒకటి ఉంది, ఫ్రంట్ గ్రౌండ్ ఎజెండా ఒకటి ఉందండి. దానివల్ల చెప్పలేకపోతున్నారు ఆయన. నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే కనుక అందరి పార్టీల్ని కలుపుకోండి. ఇక్కడ ఈ ఒక్క విషయంలో మాత్రం ఎటువంటి భేషజాలు లేకుండా ఖచ్చితంగా అందరినీ కలుపుకొని మనం ముందుకు వెళ్తూ మన వాళ్ళందరికీ కూడా లాభం జరిగేటట్టు చూద్దామండి. అలాగే
ఎంతసేపు ఏంటంటే వేరియస్ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసిన ఆ ఇష్యూ తీసుకెళ్తారు తప్పితే ఉపయోగపడాల్సిన విషయం లేకపోతే ఈ రోజు జరుగుతున్న చర్చ జరగాల్సిన విషయం మాత్రం మాట్లాడడం తగ్గించారు ఆయన. అలాగే ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఖచ్చితంగా కంక్లూడ్ చేయాలంటే కనుక ఒక ట్యాక్స్ హాలిడేస్ అనేది ప్రకటించడం కానీ, ఇంట్రెస్ట్ వేవర్స్ అనేది చేయడం కానీ కేంద్ర ప్రభుత్వం చాలా ప్రైవేట్ సంస్థలకి ఆటోమేటిక్ గా చేస్తున్నారు. అటువంటిది ఆప్షన్ విశాఖ ఉక్కు కూడా కలిగించి ట్యాక్స్ హాలిడేస్ బెనిఫిట్ చేసి మన ఇంట్రెస్ట్ వేవర్స్ అనేది కొంతకాలం చేసి, అలాగే ఏదైతే రిటర్న్స్ అనేది విశాఖ ఉక్కు కేంద్రానికి ఇస్తుందో దాంట్లో కొంత వేవర్స్ అనేది చేసి, ఆ గనులు అనేది ఇచ్చినా ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నియర్ బై గనుల నుంచి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ దాన్ని మిగతా ఆల్టర్నేట్ ఛానల్స్ లో ప్లాన్ చేసుకుని విశాఖ ఉక్కును నిలబడేట్టుగా చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. అది మాత్రం జనసేన పార్టీ నుంచి మేము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము మా పార్టీ తరపు నుంచి కూడా ఒకవేళ ప్రభుత్వం కనుక ఒక కాల్ ఇచ్చి అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్దామంటే దానికి కూడా మేము ఆలోచించేదానికి పాజిటివ్ గా ఉన్నామండి. రైట్ వినుష గారు, మీరు ఏమంటారు? బీజేపీ కలిసి వస్తే తప్పితే విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకునేటువంటి పరిస్థితి లేదు అని వైసీపీ నేతలు కూడా స్వయంగా చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో బీజేపీ నేతలు ఒకటి మాట్లాడుతున్నారు, కేంద్రంలో ఇంకోటి జరుగుతుంది అనేటువంటి వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? సార్, ఢిల్లీ వెళ్ళిన వాళ్ళ ఏపీ బీజేపీ నేతలకి వాళ్ళ హోంమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు సార్. ఒకటి అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రొటెక్ట్ చేయాలి, అంతేకాకుండా అక్కడ రాజు గారు ఒక నిమిషం. దాంట్లో డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను, డిస్ఇన్వెస్ట్మెంట్, ప్రైవేటైజేషన్, లేకపోతే ఇంకేం ఆప్షన్స్, ఈక్విటీస్ వెళ్ళడమా, లేకపోతే మర్జింగ్ విత్ సేలా, మర్జింగ్ విత్ ఎన్ఎండిసినా అనేది మనం కూర్చొని చర్చించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రోడ్ల మీద ఇట్లా తిరిగే బదులు కూడా అందరూ కలిసి పోయి కూర్చొని సెంటర్ లో రిప్రజెంటేషన్ పెట్టి చేసుకుంటే బాగుంటుంది. కానీ అధికార పక్షము ప్రతిపక్షము అందరూ ఇక్కడికి రావడానికి కారణం వాళ్ళు ఈ ఇష్యూని బేస్ చేసుకొని వాళ్ళు పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవడానికి తప్ప వేరేది ఏమీ లేదు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మన రాష్ట్రంలో మిషన్ బిల్డ్ ఏపీ కింద ల్యాండ్స్ అన్ని అమ్మేస్తున్నారు. అవన్నీ అమ్ముతున్నప్పుడు ఎందుకు ఇలా ఈ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్వే కదా. దాని బదులు ఇప్పుడు కేసీఆర్ గారు సింగరేణి కోల్ మైన్స్ ఆయన నేను కొంటానంటున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ సెల్స్ ఇట్ షేర్స్. వాళ్ళు ఎందుకు అట్లా కొనలేరు? ఇఫ్ దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చేసేవన్నీ ప్రైవేటైజేషనే కదా. ఆరోగ్యశ్రీ అంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ బదులు ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు ఇస్తారు. భద్రత ముఖ్యం కదా వాళ్ళకి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల అవసరాలు ముఖ్యం కాదు, వాళ్ళకు సంచలనాలు సృష్టించడం కావాలి. సంచలనాలు సృష్టించడానికి ఈ విధంగా కార్మికులను ఇట్లా రెచ్చగొడుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకి సంబంధించినంత వరకు ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించడానికి కేంద్రంలో కానీ లేదా బీజేపీ నాయకత్వానికి కానీ అవకాశం ఏమైనా ఉందా? విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉన్నటువంటి ప్రధానమైన ఆటంకం, ప్రధానమైన సమస్య సొంతంగా గనులు లేకపోవడం అని పదే పదే వస్తుంది. ఇప్పటివరకు పరిశ్రమ కోసం పెట్టిన ఖర్చు కంటే పరిశ్రమ తెచ్చిన లాభం ఎక్కువ ఉంది అనేది ఉంది. వీటన్నిటిని పక్కన పెడితే చారిత్రాత్మకంగా ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదానికి, ఒక ఉద్యమానికి బీజం వేసినటువంటి ప్రాంతం అది. ఆ ఉద్యమానికి నాంది పలికినటువంటి ఫలితంగా ఏర్పడినటువంటి ఫ్యాక్టరీ. దీన్ని ప్రత్యేకంగా ట్రీట్ చేయడానికి రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వంలో కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయడానికి మీ దగ్గర ఏమైనా స్ట్రాటజిక్ ప్లాన్ ఉందా? లేదంటే అన్నింటిలో భాగంగానే ప్రైవేటీకరణ అన్నింటిని ఎలా చూస్తున్నామో, ఆంధ్రా బ్యాంక్ని ఎలా మూసేసామో, విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కూడా ఒకటే మంత్రం మేము ప్రయోగిస్తామని మీరు చెప్తారా? కాదు కేశవ్ గారు, మీకు డేటా ఎవరిస్తున్నారో నాకు తెలియదు. ఇందాక చెప్పారు ఇంత లాభాలు వచ్చాయి. ఐ హావ్ టేకెన్ ద అఫీషియల్ డేటా ఫ్రమ్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. మీకు ఏ సంవత్సరం ఏది, ఎంత అప్పులు, ఎంత లయబిలిటీస్ అనే మొత్తం దీంట్లో ఉన్నాయి. ఇందాక అందరు అడిగారు కదా ఎక్కడ డేటా అని. వాళ్ళకి ఎక్కడ డేటా ఉందో నాకు తెలియదు. ఇప్పుడు 22,000 కోట్ల అప్పులు ఉన్నాయి. 2007 నుంచి నష్టాల్లో ఉంది. మీకు కనిపిస్తుంది ఇది. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను, విశాఖ ఉక్కు డెఫినెట్ గా మన సెంటిమెంట్స్ ముడిపడి ఉంది. అంతమంది బలిదానాలు చేశారు. మరి దాన్ని క్లోజ్ చేయాలనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదు. ఇదే కాదు, ఎక్కడైనా సరే దేశంలో అభివృద్ధి చెందుతుందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే. నిన్న రాలేదంటే 45,000 కోట్ల పెట్టుబడులు మారిటైమ్ సమ్మిట్ లో. మొన్న ఇచ్చిన బడ్జెట్ లో కూడా 1.17 lakh crores. కేసీఆర్ రావు గారు, మీరు కన్క్లూడ్ చేద్దాం. కేసీఆర్ రావు గారు, మీరు ఏమంటారు ఫైనల్ గా? విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి 22,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ అప్పుల్ని పూరించాలంటే కేంద్ర ప్రభుత్వం వల్ల కాదు అనేటువంటి వాదనను మీరు అంగీకరిస్తారా కేసీఆర్ రావు గారు? భారతీయ జనతా పార్టీ లక్ష్యం మొత్తం దేశాభివృద్ధి, ప్రతి పౌరుడికి కూడా. ఒక నిమిషం వినోష్ గారు, ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇదే లక్ష్యంతో పనిచేస్తుంది. ఒక నిమిషం వినోష్ గారు, రావు గారు రియాక్ట్. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే రిజర్వేషన్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ లేడు కాబట్టి ఎక్సర్వీస్ మెన్ రకరకాల రిజర్వేషన్ ఉంటాయి. అదే ప్రైవేట్కి ఇచ్చేస్తారు. రిజర్వేషన్ ఉంటాయా? ఇప్పుడు భూషణ్ స్టీల్స్ ఉన్నది మీరు చూశారు. 54,000 54,000 కోట్ల లాస్ ఉండి 30,000 కొన్నారు. అది
వాళ్ళకి మాఫీ చేశారు కదా, ఆల్రెడీ 1,18,000 కోట్లు మాఫీ చేశారు బ్యాంకుల నుంచి అప్పులన్నీ కూడా, ఎవరైనా వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా. అలాగే 22,000 కోట్లు మాకు అప్పులు కాదు, అది ఈక్విటీగా మార్చమనండి. పూర్వం వాళ్ళ మాజీ ప్రధానమంత్రి గారు మన ఎవరైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారో ఆయన ఒక 1,100 కోట్లు మాకు ఈక్విటీగా మార్చారు. ఈక్విటీగా మార్చి మైన్ మనండి ఒక సంవత్సరం తర్వాత చెప్పండి మీ ఎంత లాభాలు మేము చూపిస్తాం. ఇప్పుడు మైన్ లేకపోయినా సరే మేము ఆల్రెడీ ఇప్పుడు చెప్తాం, డిసెంబర్లో 200 కోట్లు లాభం వచ్చింది నెట్ ప్రాఫిట్, ఫిబ్రవరిలో 137 కోట్లు లాభం, జనవరిలో 137 కోట్లు లాభం వచ్చింది. ఆల్రెడీ నిన్నటి ఇంకా బ్యాలెన్స్ షీట్ చేయలేదు, లాస్ట్ మంత్ కూడా ఖచ్చితంగా 200 కోట్లు లాభం వచ్చి ఉంటుంది. ఆల్రెడీ మీకు గత 3 నెలలు పెట్టి లాభాల్లో ఉన్నాం. మేడం గారు స్ట్రాటజీ చూపిస్తుంది మాత్రం అది పూర్తి తప్పు. కావాలంటే మేము పూర్తి ఆధారాలతో మీకు వినూష గారు ఒక డేటా చూపిస్తారు, ఆర్ఐఎన్ఎల్కి సంబంధించినటువంటి డేటా చూపిస్తారు. వినూష గారు ఆర్ఐఎన్ఎల్కి సంబంధించిన డేటా చూపిస్తారు, 22,000 కోట్ల అప్పులు ఉన్నాయని. రేపు పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు మా గవర్నమెంట్ సెక్టర్ లో కేవలం 3.5% మాత్రమే ఉన్నాయి భారత్. మిగిలిన 97%, 96.5% ఎందుకంటే అంత కోపం. మిగిలిన 96.5% మందిని అసలు ఉద్యోగాలు వదిలేమని చెప్తామా? మీరు ప్రైవేటే, నేను ప్రైవేటే, ఇక్కడ ఉన్న ప్యానలిస్ట్ అందరూ కూడా మోస్ట్ ప్రైవేట్. రైట్ థ్యాంక్ యూ వినూష గారు, థ్యాంక్ యూ రాజీవ్ గారు, అలానే కేఎస్ఎన్ రావు గారికి, శరత్ గారికి, సాహిబ్ గారికి కూడా ధన్యవాదాలు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి సంబంధించి ఏపీ వ్యాప్తంగా జరిగిన బంద్ విజయవంతమైంది. పార్టీలు ఎవరి అభిప్రాయాలతో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడడం కోసం అందరూ ముందుకు వచ్చినటువంటి సందర్భం ఇది సముచితంగా ఉంది. ఒక రకంగా చూడాలంటే ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం తర్వాత ఒక ఐక్యతా రాగం వినిపించిందని చెప్పి మనం భావించాలి. అయితే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రం ఇందులో భాగం కాలేదు. ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలని ఆలోచిస్తూనే విశాఖ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయాలా లేదంటే ప్రత్యామ్నాయాలను చూడాలనేటువంటి ప్రయత్నాలను కేంద్రం విశ్లేషిస్తోందని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే ప్రైవేటీకరణ సిక్ ఇండస్ట్రీస్ని కాపాడాలంటే ఇది ఒక్కటే మంత్రం అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కుకి సంబంధించినంత వరకు ఉద్యమ నేపథ్యాన్ని, చారిత్రక సెంటిమెంట్ని కూడా గౌరవిస్తూ కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.